హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డిఆర్ మాలిక వ్లాగ్స్. ఇక్కడ వచ్చేసి మేము దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసాము. సేమ్ రెస్టారెంట్లో రెడీ చేసినట్టే ఉంది. ఇది తయారీ చేసే విధానం చూసుకుందాము. ఫస్ట్ చికెన్ నీట్గా వాష్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి ఈ 3 మిక్సీ పట్టుకోవాలి. మన గరం మసాలాకి ఇది దమ్ బిర్యానీలో వేసుకోవచ్చు, చికెన్ రెసిపీలో కూడా వేసుకోవచ్చు. ఘాటుగా మనకు కావాల్సిన మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇక మనం కొంచెం చికెన్లో అయితే మిక్స్ చేసుకుందాము. మనకి దమ్ బిర్యానీ టేస్ట్గా రావాలంటే ఫస్ట్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి, కలుపుకోవాలి బాగా. అప్పుడే మనకి రెస్టారెంట్ స్టైల్ టేస్టీ వస్తుంది. ఇక మనం 3 టేబుల్ స్పూన్ కారం, కారం మనకు తగినంత వేసుకోవచ్చు. మనకు స్పైసెస్ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఇక ఇదంతా బాగా ముక్కలకైతే పట్టించాలి. ఎంత టెండర్గా, టేస్టీగా, జ్యూసీగా ఉంటుంది. ముక్కలకి ఇదంతా పట్టించేసిన తర్వాత పక్కన ఒక 1 అవర్ అయితే రెస్ట్ ఇచ్చేసేయాలి. 1.5 కప్పు బాస్మతి రైస్ అయితే తీసుకోవాలి. వాటర్లో నీట్గా వాష్ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత దాంట్లో కావాల్సిన మసాలాలు అయితే వేసుకుందాము. 4-5 ఇలాచి, 6 లవంగాలు, 2 లేక 3 దాల్చిన చెక్కలు, 2 బడి ఇలాచి, 1 లేదా 2 అనాస పువ్వులు, దాంట్లో మనం మిక్సీ చేసుకున్న గరం మసాలా కొంచెం వేసుకోవాలి. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ మసాలాలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ అయితే ఆన్ చేసుకోవాలి. 5-6 ఆనియన్స్ అయితే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. కొన్ని డీప్ ఫ్రైకి, కొన్ని ఏమో కర్రీకి. ఫస్ట్ గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆనియన్స్ సన్నగా తరుక్కొని ఇలా అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్కి పక్కనైతే తీసి పెట్టుకోవాలి. దాని తర్వాత మనం కర్రీ కోసం ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి బాగా. మనం పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ ఒకసారి ఇట్లా కలుపుకోవాలి. మనం ఆనియన్స్ ఇలా బాగా వేగిన తర్వాత చికెన్, మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, అది అయితే మిక్స్ చేసుకోవాలి. మనము ఈ మ్యాగ్నేట్ చేసుకుంది 1 అవర్ అయినా రెస్ట్ ఇవ్వచ్చు, లేకపోతే నైట్ అంతా. అది మనం ఎంత మ్యాగ్నేట్ చేసుకొని ఎంతసేపు పక్కన ఉంచుతామో అంత టేస్టీగా అయితే వస్తుంది. ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత వేసుకోవాలి. ఎక్కువ కాలకపోయినా టేస్ట్ అయితే రాదు, టేస్ట్ పోతుంది. కర్రీ మొత్తం ఇలా ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చే వరకు కర్రీ అయితే చేసుకోవాలి. దాని తర్వాత రైస్ లెవెల్గా వేసుకొని మనం కర్రీ చేసి పెట్టుకున్న చికెన్ అయితే 1 లేయరే వేసుకోవాలి. ఫస్ట్ రైస్ వేసుకొని దాని తర్వాత చికెన్ లేయర్, దాని తర్వాత పుదీనా, మనం డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ ఇలా అయితే గార్నిష్ చేసుకోవాలి. ఇలా లెమన్ వేసుకోవాలి పైన. ఇవన్నీ 2 లేయర్స్ వేసుకోవాలి. ఫస్ట్ చికెన్ మీద వేసుకొని దాని తర్వాత రైస్ మీద కూడా వేసుకోవాలి. 2 లేయర్స్ వేసుకోవాలి. మనం కొంచెం కూడా గాలి పోనీయకుండా దానికి ఇలా క్లోజ్ అయితే చేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత గ్యాస్ మీద పెనం లాగా పెట్టుకొని దాని మీద గిన్నె పెట్టాలి, లేకపోతే అడుగంటిపోతుంది. మనం 10-20 మినిట్స్ తర్వాత ఇలా అయితే రెడీ అయిపోతుంది రైస్. దాని తర్వాత ఆనియన్స్, లెమన్ ఇలా కట్ చేసుకొని గ్రేవీ కొంచెం పక్కన అయితే పెట్టుకున్నాము రైస్ మీద తినడానికి అని. మీరు ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తారని అనుకుంటూ ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ అండి, కొత్త వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వెళ్ళొస్తా, బాయ్ బాయ్.